అండి హాయ్. ఈరోజైతే నైటు నేనైతే ఏం చేయబోతున్నానంటే దోశ పిండి అయితే పట్టబోతున్నాను. రేపు మార్నింగ్ దోశలు చేస్తాను. బియ్యం అయితే నానబెట్టి ఒక 5-6 గంటలైంది. ఇదిగోండి మినపప్పు, కొద్దిగా సగ్గు బియ్యం, కంట్రోల్ బియ్యం. రేషన్ బియ్యం అయితేనే దోశలు అనేది చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇవైతే నానబెట్టుకున్నాను. శుభ్రంగా కడుక్కొని చాలాసేపు బాగా నానయివి. ఇదిగోండి వాటర్ పోసి అయితే చాలాసేపు కడిగాను. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టుకుంటా. ఒక వాయి అయితే పెట్టాను. కొద్దిగా మినపప్పు ఎక్కువ వేసి అలాగే కొద్దిగా సగ్గుబియ్యం వేస్తే దోశ అనేది చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది, కరకర ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి సగానికైతే వచ్చేసింది. మూత పెడతా, రేపు మార్నింగ్ చూస్తాను. ఇదిగోండి ఇంకా తెల్లారలేదు, చీకటిగానే ఉంది. ఇప్పుడైతే చూద్దాం. ఇదిగోండి సగానికి తక్కువగా ఉండే ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర నిండుకొచ్చింది. పిండి చాలా అంటే చాలా బాగా పులిసింది, రెండింతలు అయింది. ఇదిగోండి ఇప్పుడు దీనిలో అయితే ఒకవేళ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. నేనైతే కొద్దిగా వాటర్ పోసాను, చాలా చిక్కగా ఉంది కాబట్టి వాటర్ పోసి అలానే కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని పక్కకు పెట్టుకుంటా. బాగా కలుపుకొని పక్కకు పెట్టుకుంటా. సన్నుప్పు అయితే వేసాను. ఈలోపు పల్లీల చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. వేయించుకొని వీటిని అయితే మిక్సీ పట్టుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నా. తాలింపు అయితే పెట్టడం అయిపోయింది. ఇప్పుడైతే దోశ వేసుకుంటాను. పిండిని బాగా కలుపుకోవాలి, అలా అయితేనే మొత్తం కలగలుస్తుంది. దోశ పెంక అయితే చాలా హీట్ ఉండాలి, అలానే అయితేనే దోశ అనేది చక్కగా అదంతలో అదే పైకి లేగుస్తుంది. తీయడానికి చాలా మంచి ఆస్కారం ఉంటుంది. దోశ మీద కొద్దిగా ఆనియను అలానే కొద్దిగా నెయ్యి వేసి తింటే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది. నేనైతే దోశలోకి పల్లి చట్నీ, అల్లం చట్నీ అయితే చేశాను. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి అల్లం చట్నీతోటి దోశ మీద నెయ్యి రాల్చుకొని తినడం అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. దోశ పలసగా చేశాను కాబట్టి దీన్ని తిప్పేసుకోవాల్సిన అవసరం లేదు. మందంగా ఉంటే తిప్పేసుకోవచ్చు. దోశ చేసుకోవడం అయితే అయిపోయింది. ఒకవైపు అల్లం చట్నీ, ఇదిగోండి చట్నీ. ఈ చట్నీ రెసిపీ కూడా ఫుల్ వీడియో అయితే కంపల్సరీగా పెడతాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒకవైపు పల్లి చట్నీ. మా పిల్లలైతే అల్లం చట్నీతో అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్.